హలో ఎవ్రీవన్, పల్లి కొత్తిమీర చట్నీ అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత గుప్పెడు పల్లీలు వేసుకున్నాను. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాను. ఈ రెండు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెండు మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం అలా కదుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని కొంచెం బాగా మగ్గిన తర్వాత పక్కనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలండి. గుప్పెడు కొత్తిమీర అయితే నేను వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. పల్లి కొత్తిమీర చట్నీ కాబట్టి కొంచెం కొత్తిమీర ఎక్కువ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. దాంట్లోనే జీలకర్ర, చిన్నులపాయలు, కొంచెం చింతపండు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. పైన ఆయిల్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే అండి. మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కనే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్ లో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఈ చట్నీలో కలిపేసుకోవడమే అండి. అంతే అండి, వేడి వేడి పల్లి కొత్తిమీర చట్నీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్